నమస్తే వెల్కమ్ టు కరుణ్ మీడియా న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ దేశవ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతం రాజధాని సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం తెలుగు రాష్ట్రాల్లో భారత్ బంద్ డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు బాధితులకు సాయం చేయడంలో వెనుకడుగు వేయొద్దు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు అధికారులతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ జగన్ ప్రభుత్వంపై పవన్ మరోసారి విమర్శలు నేటి నవరత్నాలు భావితరాలకు నవకష్టాలు అంటూ ఎద్దేవా మోదీ కేసీఆర్ పాలనలో పేదల బతుకు దుర్భరం ఉప్పల్ బస్ డిపో ఎదుట రేవంత్ రెడ్డి నిరసన ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ ఐడి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ను ప్రారంభించిన మోదీ ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా నేడు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు నిర్వహించిన భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగింది 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు శాంతియుతంగా బంద్ లో పాల్గొన్నారు అలాగే బంద్ కు కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ బంద్ కొనసాగింది బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం బలగాలను మోహరించింది రాజధాని సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది ఉత్తరప్రదేశ్ నుంచి గాజీపూర్ వైపునకు రాకపోకలు సాగకుండా పోలీసులు రహదారులను మూసివేశారు దాంతో ఢిల్లీ ఉత్తరప్రదేశ్ మధ్య తిరిగే వాహనదారులకు అంతరాయం ఏర్పడింది తమ ట్రాక్టర్లతో ప్రధాన రహదారుల్ని దిగ్బంధించారు संयुक्त किसान मोर्चे का भी 6 बजे से लेकर 4 बजे तक बंद रहेगा और उसी के मद्देनजर हमने पूरे 6 बजे यहाँ बंद कर दिया था लेकिन कोई मीटर की गाड़ी आ रही है या कोई बीमार है या स्कूल में जाने वाला है किसी को कोई इमरजेंसी केस है ऐसे लोगों को हम जाने की इजाज़त दे रहे हैं वरना ये जो आज का बंद है ये किसानों का बंद नहीं है सारे देश के लिए देश की भलाई के लिए बंद है ये रोटी रोजी हमारा तीसरा भारत बंद है उन दोनों से ज़्यादा होगा। मैं आपको बताऊं जब हमारा आज से 10 महीने पहले 26 नवंबर को जब ये मोर्चा दिल्ली के बॉर्डरों पे गया 1.5 स्टेट का आंदोलन था पंजाब का और आधा उत्तर हरियाणा का। आज ये आंदोलन पूरे भारतवर्ष में अपने पैर पसार चुका है। कोई भी स्टेट ऐसा नहीं है जहां एसकेएम के नाम से बॉडी नहीं बनी हमारी, जैसे एसकेएम उत्तर प्रदेश, एसकेएम बिहार, एसकेएम मध्य प्रदेश, इस तरह पूरे भारतवर्ष के अंदर बॉडी बन चुकी है और अपनी अपनी रणनीति तय कर दी गई है। कल मेन हाईवे बंद रहेंगे, रेलवे बंद रहेगी, लोकल रोड जो है छोटे रोड जो गांव के हैं उसकी हमने फैसला लेने के लिए स्थानीय लोगों के ऊपर छोड़ी गई है। अगर किसी रोड रोकने से किसी गांव वालों को परेशानी होती, किसी किसान को परेशानी होती है वो ना रोके और अगर किसी को परेशानी ना होती तो उसको रोका जाए। बाजार बंद रहेगा, ऑफिस बंद रहेंगे। हमने सभी कर्मचारियों से व्यापारियों से ఇక తెలుగు రాష్ట్రాల్లో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగింది ఏపీలో బంద్ కు అధికార వైసీపీ మద్దతు ప్రకటించడంతో గత రాత్రి నుంచే ఆర్టీసీ బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి మధ్యాహ్నం వరకు బస్సులను నిలిపివేసి బంద్ కు సంఘీభావం ప్రకటించింది ఏపీ ప్రభుత్వం ఈ నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు కిసాన్ మోర్చా పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని నియోజకవర్గం మండల కేంద్రాల్లో విపక్ష పార్టీలు బంద్ లో సంపూర్ణంగా పాల్గొన్నాయి మోడీ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆందోళన చేపట్టాయి ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నాయకులు తప్పుబట్టారు మోదీ ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచే ఆలోచనను విరమించుకోవాలని సూచించారు రైతులపై కేంద్ర మండి వైఖరి రైతులపై కేంద్ర మండి వైఖరి రైతులపై కేంద్ర మండి వైఖరి చట్ట వ్యతిరేక బిల్లులు వెంటనే చట్టాలను వెంటనే పెంచిన నిత్యావసర సరుకుల ధరలు వెంటనే పెంచిన నిత్యావసర సరుకుల ధరలు వెంటనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలి వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి లేబర్ కోడ్లను రద్దు చేయాలి లేబర్ కోడ్లను రోజున దేశవ్యాప్తంగా
బంద్ నిర్వహించాలని చెప్పేసి అనేక రైతు సంఘాలు పిలిపివ్వడం జరిగింది. ఆ బంద్కి కొన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలపడం జరిగింది. ఈ రోజున ముఖ్యంగా సిఐటి కూడా ముందుండి ఎప్పుడు బట్టో పోరాటం చేస్తా ఉన్న వాళ్ళకి రైతులు మద్దతు ధర కల్పించాలని చెప్పేసి చేసిన చట్టాలు మాత్రం మీరు అవి చట్టాలు కాదు నల్ల చట్టాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే రైతులు సుమారు 10 నెలలు బట్టి ఢిల్లీలో చలనక ఎండనక వాననక వాళ్ళు అక్కడే ఉండి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యవసాయ సాగు నల్ల చట్టాలు రద్దు చేసేంత వరకు మేము తిరిగి వెళ్ళమని చెప్పేసి ఈ రోజున అనేక రాష్ట్రాలకు సంబంధించిన రైతులు కూడా ఉద్యమం చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ రోజున అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఎప్పుడో నుంచో ఉన్నాయి కాబట్టి ఆ సంస్థలన్నీ చెప్పేసి ఈ రోజున దారాదత్తంగా సుమారు ఉత్తినంగా అప్పనంగా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు కూడా అప్పచెప్పడం పనిలో ఈ రోజున నరేంద్ర మోడీ ఉన్నాడు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా సమంజసం కాదని చెప్పేసి ప్రజలాస్తి అమ్మడానికి మీరెవరని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మీరు సవరించిన లేబర్ కోడ్లు కూడా 4 కూడా వెంటనే ఎత్తేసి 44 కార్మిక హక్కు చట్టాలే యథావిధిగా ఉంచాలని చెప్పేసి అలాగే ఈ రోజు సుప్రీంకోర్టు జీవో ప్రకారం సమాన పనికి తగ్గించాలని అలాగే ప్రభుత్వం తీసుకొచ్చే వ్యవసాయ చట్టాలని గట్టా వెనక తీసుకోవాలని ఇవన్నీ చేసే పక్షంలో ఈ భారత బంద్ని మేము జయప్రదం చేయాలని అలాగే ఈ చట్టాలు వెనక తీసుకోలేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి దేశవ్యాప్త బంద్ ఇది చరిత్రలో లెక్కించబడింది అనేటువంటిది మోడీ గుర్తించవలసినటువంటి అవసరం ఉందని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ 9 మాసాలుగా ఢిల్లీ కేంద్రంగా చేసుకుని పంజాబ్ హర్యానా ఉండేటువంటి రైతాంగం అంతా కూడా కరోనాను అడ్డుపెట్టుకుని మోడీ ప్రభుత్వం 3 నెలల రైతాంగ వ్యతిరేక చట్టాలను తీసుకొస్తే దాన్ని పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఎలాంటి చర్చలకి అవకాశం లేకుండా నియంతృత్వ ధారంతో ఏకపక్షంగా ఈ దేశంలో ఉండేటువంటి రైతాంగాన్ని అందరినీ కూడా అణగదొక్కేటువంటి చట్టాలను తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా 9 మాసాలుగా ఢిల్లీ కేంద్రంగా చేసుకుని భార్యాభర్తల బిడ్డల సంసారాన్ని వదులుకొని 9 మాసాలుగా ఉద్యమం నడుపుతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మోడీ వారి మీద కాల్పులు జరిపారు, వాటర్ చార్జ్ చేశారు, లాఠీ చార్జ్ చేశారు, 350 మంది చనిపోయారు. అయినా మక్కావాని ధైర్యంతో నువ్వు ఈ చట్టాలను రద్దు చేసే వరకు కూడా మేము ఉద్యమం కొనసాగిస్తామనేటువంటిది అక్కడ ఉండేటువంటి రైతు ఐక్య కార్యాచరణ సమితి కొనసాగిస్తామన్నది. దానికి సానుకూలంగా 500 దేశంలో ఉండేటువంటి 500 రైతు కార్మిక సంఘాలన్నీ కూడా వారికి మద్దతు ఇస్తూ వారు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని రద్దు చేయమని వారికి మద్దతుగా నిలదీస్తాం జరుగుతూ ఉన్నది. అదే రకంగా ఇవాళ మరోవైపు తెలంగాణలోనూ భారత్ బంద్ కొనసాగింది. పలు జిల్లాల్లో బస్సులు నిలిచిపోయాయి. హనుమకొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, షాద్ నగర్ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ వామపక్ష నేతలు, విద్యార్థి సంఘాలు బస్సులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ పరిధిలో 842 బస్సులు నిలిచిపోయాయి. రోడ్లపై బైఠాయించిన నేతలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. तेलंगाना को बचाओ, तेलंगाना को बचाओ, केसीआर को हटाओ, तेलंगाना को बचाओ, केसीआर को हटाओ।
యుద్ధ ప్రాతిపదికన గులాబ్ తుఫాన్ సహాయక చర్యలు చేపట్టాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా కలెక్టర్లతో సీఎం మాట్లాడారు. ఇప్పటికే శ్రీకాకుళంలో ఉన్న సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించాల్సిందిగా ఆదేశించారు. జిల్లాలో పరిస్థితిని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సీఎంకు వివరించారు. వర్షం తగ్గుముఖం పట్టగానే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ను పునరుద్ధరించాలని జగన్ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున తక్షణ సాయాన్ని వెంటనే ఇవ్వాలని, బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని సీఎం స్పష్టం చేశారు. कल जब साइक्लोन लैंडफॉल हुआ तो उसी टाइम क्या है, हम तुरंत इसी रूट को क्लियर करने के लिए तुरंत हमारा टीम निकला था, जबकि इस रूट में 10 मोटे मोटे पेड़ इस रूट को पूरा रोड को ब्लॉक किए थे। 11 kV का जो पोल्स है वो भी उस रोड को पूरा कवर किए थे। तो हमारा टीम ने तुरंत उसमें एक्शन किया और रोड को ब्लॉक किया, पीछे पीछे जैसे भी उसको साइड करते रहा और पूरा कम्युनिकेशन का हमने तुरंत 1 आवर के अंदर हमने स्टार्ट कर दिया। और आज सुबह से हमारा टीम आप देख रहे हैं कि सुबह लगे हुए हैं, ठीक है। 2 पेड़ अभी काट के आए हैं, अभी फिर हमारा टीम रेकी कर रहा है। अगर वैसे कोई पोजीशन सिचुएशन आता है तो हमारा टीम तुरंत उस काम को निपटाएगा। Last week, landfall occurred on the same line that predicted earlier. There's not such a huge wind speed. Wind speed at maximum as the change around 1 place. But rainfall is very consistent rainfall since last night. And morning also, Vizag had not noticed that there was not rainfall. So the rainfall was there. This is Bajuwaka side. Morning both collector and municipal commissions and roads were going around. And I also traveled from Vizag to Chicago and said the cloud cover is very high, all across the and the IMD report also said that in the evening I think the depression is around this area, around these 3 districts, and there will be rainfall. Overall assessment, so yesterday there was a boat capsize, 1 person is still missing, the rest all have been closed. What about the second depression that is yet to come? What are they speaking of with that? Second depression, I mean, no sir, as of now we haven't got any alerts. Sir. Next 3 days, this depression by today evening should be dissolved. That is IMD by 5:30 p.m. What saying to go for driving? Pardon sir? IMD report is saying that today post 5:30, the rains will send tomorrow it will be a driving. Evening today, the depression will move towards towards Korakut side. That's what they are saying. I think one bed has occurred in Vizag. And 1 person missing, 3 fishermen missing in Srikakulam. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గ పరిధిలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది. వరద నీటి ఉధృతికి టీ నరసాపురం ప్రాంతంలో బడ్డీ కొట్లు కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల తాటాకు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇళ్లలోకి మోకాలు లోతు వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను ప్రభావంతో హైదరాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు ప్రాంతాల్లోనూ, సంగారెడ్డి, నర్సాపూర్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం పడుతోంది. హైదరాబాద్లోని అమీర్పేట్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, కుకట్పల్లి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేడు రేపు జీహెచ్ఎంసీ హై అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. దుర్గగుడిలో ధర్మపదం కార్యక్రమాన్ని సీఎం వర్చువల్ గా ప్రారంభించారు. ధర్మ ప్రచారం కోసమే ప్రత్యేకంగా ధర్మపదం కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం మొదలుపెట్టింది. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధర్మపదం యొక్క ముఖ్య ఉద్దేశమని మంత్రి వెల్లంపల్లి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ మీ యొక్క ఆదేశాల మేరకు అనేక మార్పులు తీసుకొచ్చాం సార్. ముఖ్యంగా వంశపారంపర్యం ఏదైతే అర్చకులకి కోరికొన్నదో తమ ఆదేశాల మేరకు వారిని వంశపారంపర్యం అర్హత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కానివ్వండి, ఏదైతే దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యాదవులకి మొదటి పూజా కార్యక్రమం అని చెప్పని వారికి కూడా సన్నిధి గొల్ల అని చెప్పని వారికి కూడా మనం తమ ముఖ్యమంత్రి అయ్యాక వారికి కూడా వంశపారంపర్యంగా ఆర్డర్స్ ఇవ్వడం కానీ, ఏదైతే గత ప్రభుత్వంలో అయితే కనుక తెలుగుదేశం కానీ భారతీయ జనతా పార్టీ జనసేన కూటమిలో ఉన్నప్పుడు సుమారుగా 46 దేవస్థానాలు నిర్దాక్ష్యంగా రాత్రికి రాత్రి కూల్చేసిన దేవాలయాలు కూడా తమ చేతుల మీద దాదాపు దాంట్లో 9 దేవాలయాలను ఐడెంటిఫై చేసి శంకుస్థాపన చేసి దాదాపు 90% పనులు కూడా పూర్తయినాయి సార్. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రం తరఫున మీరు పోయిన సంవత్సరం దసరాకి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు కూడా మీ అంతటి మీరు ఆ రోజు దేవస్థానానికి ఏం కావాలని చెప్పని 70 కోట్ల రూపాయలు ప్రభుత్వం నిధులించిస్తామని చెప్పని మీరు అనౌన్స్ చేయడం కానివ్వండి. అట్లా అదేవిధంగా పోయిన గత ప్రభుత్వంలో కూడా గోవులు కూడా నీళ్ళు లేకుండా గోశాలను కూల్చేసిన పరిస్థితి చూసాం. వైసీపీ పాలనపై మరోసారి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం పన్నులు రుద్దుతోందని విమర్శించారు. మద్యం ఆదాయం తాకట్టుతో అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదని, సంక్షేమం అసలే కాదన్నారు. ఈ మేరకు పవన్ ట్వీట్ చేశారు. నేటి నవరత్నాలు భావితరాలకు నవకష్టాలు అని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు, వాటిని అమలు చేయడంలో కనిపిస్తున్న కటిక నిజాలు పేరిట #SaveAP ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ హ్యాష్ట్యాగ్ తో ట్వీట్ పోస్ట్ చేశారు. వైసీపీ ఇచ్చిన హామీలు, ప్రభుత్వం చేస్తున్న చర్యలను వివరిస్తూ పవన్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన కోసం ఉత్పాదక రంగంలో వెచ్చించే ప్రతి రూపాయి భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగానే భావించాలని, దాన్ని రుణంగా చూడొద్దని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశంలో భాగంగా పరిశ్రమలు, ఐటీ రంగాలపై స్వల్పకాలిక చర్చలో భాగంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్లో రోడ్లు, పై వంతెనల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ తగ్గించే ఉద్దేశంతో 2000 కోట్లతో 22 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు పూర్తి చేసుకున్నామని తెలిపారు. 24 లింకు రోడ్లు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఆనాడు రైతులకు ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో గ్రామాన ప్రొక్యూర్మెంట్ సెంటర్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే అధ్యక్ష. ఆ సందర్భంలో మనకు బెంగాల్ కూడా, అంటే దేశం మొత్తం లాక్డౌన్ పరిస్థితి ఉండడం వల్ల, దేశం మొత్తంలో కూడా ఇబ్బంది ఉండడం వల్ల మరి పరిశ్రమలు చాలా వరకు నిలిచిపోయిన పరిస్థితి. ఆ సమయంలో మనకి ఈ బెంగాల్లో, అదే రకంగా బంగ్లాదేశ్లో ఏవైతే జూట్ మిల్స్ ఉన్నాయో, నిరంజన్ రెడ్డి గారిని, అదే రకంగా పరిశ్రమల శాఖ మంత్రిగా నన్ను ఇద్దరిని కూడా పిలిచి ఎక్కడి నుంచో మనం గోనె సంచులు తీసుకోవడం కాదు, మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసే దిశగా మీరు ఆలోచన చేయండి, ఎక్కడెక్కడ వారు ఎవరెవరైతే పరిశ్రమలు ఉన్నారో వారిని పిలవండి, పిలిచి ప్రోత్సహించి మనం వారందరికీ కూడా కావాల్సిన రాయితీలు ఇచ్చి ఇక్కడే పెట్టుబడులు పెట్టించండి అని చెప్పి ఆదేశం ఇచ్చినారు అధ్యక్ష. దానికి అనుగుణంగానే ఇందాక నేను విజ్ఞప్తి చేసినట్టు వరంగల్ జిల్లాలో గ్లాస్టర్ లిమిటెడ్ అనే కంపెనీ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంబీజీ కమాడిటీస్ అనే కంపెనీ, కామారెడ్డి జిల్లాలో కాళేశ్వరం ఆగ్రో అనే కంపెనీ, మొత్తం ఈ 3 కంపెనీలు కలిసి 887 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు అధ్యక్ష. దీనివల్ల 10,448 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు, పరోక్షంగా దానికి ఖచ్చితంగా 2 పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి అధ్యక్ష. దీంతో పాటు రైతులకు కూడా మనం ఈ జనపనారు పంటను ఇక్కడ ప్రోత్సహించేదానికి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటారు అధ్యక్ష. దీన్ని అంటే వారు ఉత్పత్తి చేసిన జనుమును ఈ పరిశ్రమ కొని మళ్ళీ వారు ఉత్పత్తి చేసిన గోనె సంచుల్ని తిరిగి ప్రభుత్వం కొనే విధంగా ఒక కార్యాచరణ రూపొందించాం అధ్యక్ష. సంయుక్తంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కలిసి, ఈ 3 శాఖలు కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాయి అధ్యక్ష. మిత్రులు సురేందర్ గారు ఏ రకమైన ప్రోత్సాహకాలు అన్నారు అధ్యక్ష. మొదటి 7 సంవత్సరాల పాటు వారు ఉత్పత్తి చేసే 100% గోనె సంచుల్ని మనమే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అధ్యక్ష. ఈ 3 యూనిట్లు కూడా కలిపి నాకున్న సమాచారం మేరకి ఒక 15 కోట్ల గోనె సంచులు ఉత్పత్తి చేస్తాయి అధ్యక్ష. మన రాష్ట్రంలో ప్రస్తుతం గోనె సంచులకు ఉన్న డిమాండ్ దాదాపు 27-28 కోట్ల దాకా ఉంది. కాబట్టి 3 కంపెనీలు ఉత్పత్తి చేసిన మొత్తంగా కొంటే కూడా ఇంకా బయట నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. తర్వాత 5 సంవత్సరాల పాటు, మొదటి 7 సంవత్సరాలు 100%, తర్వాత 5 సంవత్సరాల పాటు 75% వారి ఉత్పత్తి, ఆ పైన 8 సంవత్సరాలు 50% తిరిగి కొనుగోలు చేస్తాం అధ్యక్ష. బైబ్యాక్ గ్యారంటీ ఉంటుంది. దీంతో పాటు జనుము ప్రస్తుతం మన దగ్గర పండడం లేదు, బీహార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి తీసుకొని రావాల్సి ఉంటుంది అధ్యక్ష. అందుకే
వీరి కోసం రవాణా సబ్సిడీని కూడా ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. మొదటి 2 సంవత్సరాల వరకు 75% రవాణా ఖర్చు మీద రీయింబర్స్మెంటు, 3-4వ సంవత్సరం వరకు 50% రీయింబర్స్మెంటు ఆన్ ట్రాన్స్పోర్ట్, దీని ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ అంటాం అధ్యక్ష. 5వ సంవత్సరం వరకు 25% రీయింబర్స్మెంట్. ఆలోచన ఏమంటే ప్రభుత్వానికి ఈ 5 ఏళ్ల లోపలనే మన రైతుల్ని ప్రోత్సహించి మరి మన రాష్ట్రంలోనే ఒక వ్యూహాత్మకంగా క్రాప్ డైవర్సిఫికేషన్లో భాగంగా మన రాష్ట్రంలో కూడా జనుము పంటను ప్రోత్సహించాలి. వాటితో ఆ రైతులతో మనం ఈ పరిశ్రమకి అనుసంధానం చేయాలనే ఆలోచనతో అందరికీ ఉపయోగపడే విధంగా అటు రైతుకు ఇటు మన రాష్ట్రంలోని యువతకు అందరికీ ఉపయోగపడే విధంగా ఈ జూట్ మిల్లులని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది అధ్యక్ష. ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ పాలనలో పేదల బతుకు దుర్భరంగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైతు ఉద్యమానికి కేసీఆర్ తొలుత మద్దతిచ్చారని గుర్తు చేశారు. భారత్ బంద్ లో భాగంగా ఉప్పల్ బస్ డిపో ఎదుట రేవంత్ రెడ్డి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ విమర్శలు చేశారు. గతంలో రైతు బంద్ లో కేటీఆర్ కూడా పాల్గొన్నారని, మోదీని కలిసిన తర్వాత కేసీఆర్ వైఖరి మారిపోయిందని విమర్శించారు. మోదీ ఏ మాయ చేశారో కానీ కేసీఆర్ లో మార్పు వచ్చిందని, కేసీఆర్ బంద్ లో పాల్గొనకుండా మోదీతో విందులో పాల్గొంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఎవరి పక్షాన ఉన్నారో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇవాళ తెలంగాణ అసెంబ్లీకి గుర్రపు బండ్లపై వచ్చారు. బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుర్రపు బండ్లపై రావడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గుర్రపు బండ్లను అనుమతించాలని కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు అనుమతికి నిరాకరించడంతో వారు అసెంబ్లీ గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నారాయణగూడ పిఎస్ కు తరలించారు. దేశంలో నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయని, పెట్రోల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారంటూ సీఎల్పీ భట్టి విక్రమార్క విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ప్రజలపై భారం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ముఖ్యమంత్రి గారేమో మోడీ గారితో మంతనాలు ఉంటారు. రాష్ట్ర రైతుల సమస్యలు కానీ, పెరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరల వాటి మీద కనీసం మమ్మల్ని నిరసన తెలియజేయడానికి కూడా అవకాశం లేకుండా ఇలా బెంచ్ కార్లలోనే అసెంబ్లీకి రావాలంటే మాకు అవకాశాలు లేవు. మాకు ఏ అవకాశం ఉంటే ఆ రకంగా మేము వస్తాం. ఒక్క బండ్లో 4 ప్రజాప్రతినిధులం ఒక్క గుర్రపు సారీలో వస్తూనే రానివ్వలేదంటే ఇది ఎంతవరకు కరెక్టు? ఈ రకమైనటువంటి నిరంకుశ విధానాలను ప్రజలందరూ కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ పై రాజకీయపరమైన విమర్శలు చేయడం సరికాదని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ను బీసీ కార్పొరేషన్ లో చేర్చడంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. బ్రాహ్మణులను బీసీలో చేరుస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారానే బ్రాహ్మణ కార్పొరేషన్ ను గతంలో ఏర్పాటు చేశారని, ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతుందని అన్నారు. ఏ లక్ష్యంతో అయితే బ్రాహ్మణ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారో అదే ఉద్దేశంతో కార్పొరేషన్ కొనసాగుతుందని చెప్పారు. నాటక పరిషత్ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా మీతో కాసేపు మాట్లాడాలని, నిన్న మొన్న ఒక న్యూస్ దాని మీద కొంత ప్రజల్లో ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గంలో కొద్దిపాటి ఆందోళన కలిగింది. దాని మీద కొంత క్లారిఫికేషన్ ఇవ్వాలని ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ని బీసీ కార్పొరేషన్ లో చేర్చారు. అది బీసీలో చేసినంతగా వాళ్ళు ఆలోచన చేసి కొంత ఓవర్ రియాక్ట్ అయినటువంటి సందర్భాలు చూసాను. కొంత కన్ఫ్యూజన్ కూడా వాళ్ళు ఎవరు కనపడింది. యాక్చువల్గా ఇదంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం చేసేటువంటి ప్రక్రియలో ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ ను గత ప్రభుత్వంలో ఏర్పడినటువంటి కార్పొరేషన్ సందర్భంలో కూడా అది బీసీ కార్పొరేషన్ ద్వారానే ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మేము ఆ రోజు కూడా ఎక్కువగా గ్రామాల్లో ఉన్నటువంటి అర్చకులు, పౌరవిత్యం ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో అదర్ స్కీమ్స్ లో వాడుతున్నటువంటి వెల్ఫేర్ గురించి ఉన్నటువంటి స్కీమ్స్ ఉన్నాయి. ఇక్కడ డబ్లింగ్ అవుతున్న దాంట్లో ఆ రోజు పెద్దలు చేసిన ప్రకారం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి ప్రయోగాత్మకంగా ఆ రోజు దానికి దారి తీస్తా ఉంది. ప్రత్యేకమైన బడ్జెట్ ఇస్తా ఉన్నాం. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేకపోయినా
అనవసరమైనటువంటి వివరణ ఇచ్చేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి బహుశా ప్రభుత్వం కూడా తిరిగి పేరెంట్ డిపార్ట్మెంట్ ఉందో అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కూడా బీసీ కార్పొరేషన్ ఉండవుతాయి. కాబట్టి బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా ఈరోజు తిరిగి బీసీ కార్పొరేషన్ ఆపరేట్ చేయాలనేటువంటి ప్రభుత్వ నిర్ణయం. సర్జంగిలో చూసినాం వివిధ నెంబర్ ఆఫ్ కార్పొరేషన్స్ కొత్తగా ఏర్పడినటువంటి రెడ్డి, క్షత్రియ, కమ్మ, గతంలో ఉన్నటువంటి కాపు అన్ని కూడా బీసీ కార్పొరేషన్ నుంచే ఆపరేట్ అవుతా ఉంది. ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ ఒకటే ఎక్కువగా ఈ అర్చకులకి సంబంధించి పౌరోహిత్యం ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి పేదవాళ్ళ నుంచి కొంత అక్కడ ఆ డిపార్ట్మెంట్ కూడా కొంత వర్క్ చేస్తూ ఉంది. కాబట్టి దాని ద్వారా చేస్తే బాగుంటుందన్నటువంటి ఒక ప్రయోగాత్మకంగా జరగడం చూస్తే గమనించాం. దీన్ని అనవసరమైనటువంటి ఒక రాజకీయ అర్థవంతం చేయడంకు, రాజకీయంగా దాన్ని దీన్ని వాడటానికి కోర్టులో వీటిని ప్రశ్నించేదానికి ప్రయత్నం, వీటన్నిటిని కూడా అనవసరమైనటువంటి సమయంగా చేసేటువంటి దానిగా. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామాన్ని డెంగ్యూ వ్యాధి కప్పేసింది. గ్రామంలోని ప్రజలను డెంగ్యూ జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. డెంగ్యూ జ్వరం బారిన పడి ప్రజలు 70,000 నుంచి 1,50,000 రూపాయల వరకు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేద ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో అస్తవ్యస్తంగా తయారైన డ్రైనేజీ సమస్యతో డెంగ్యూ వ్యాధి ప్రబలిందని అధికారులు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నా పేరు పద్మ. నా కొడుకులకి డెంగ్యూ జ్వరం వచ్చింది. తొర్రగుడిపాడు మన గ్రామము. నాకు కూడా జ్వరం వచ్చి సార్ టెస్ట్ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక ఇంట్లోనే ఉన్నాం సార్. నాలుగు రోజుల నుంచి ఇంట్లోనే కోరుకోవాలి. మమ్మల్ని ఒకరం దయచూపండి. ఈ కాలువలు ఒకరం శుభ్రం చేయండి. నమస్కారం అయ్యా. మా ఇంట్లో డెంగ్యూ జ్వరాలు అల్లాడిపోతున్నాయి. 1 లక్ష రూపాయలకు పెట్టున్నాము. ఈ కాలువలు సరిగా లేవు. కాలువలు బాగా నీట్గా చేపియండి. ఇంతవరకు మాకు చూపించుకున్న డబ్బులు కూడా లేక అల్లాడిపోతున్నాం మేము. దయచేసి మమ్మల్ని దయచేయండి అయ్యా. గ్రామం ఎస్సీ కాలనీ పల్లెల్లో డెంగ్యూ జ్వరం 12 మందికి వచ్చింది. 2 పల్లెల మనకి ఇంటికి 2 ముగ్గురు పడుకున్నారు. ఈ కాలువలో సైడ్ కాలువల వల్ల మేము ఇంటికి మంచికి 1 లక్ష రూపాయలు పెట్టుకున్నాం. ఒక్కొక్క ఇంటికి 1 లక్ష రూపాయలు పెట్టుకున్నాం. ఖర్చు పెట్టి చేసుకుంటాం మేము. అదేంది ఇంతమంది మాకు సహకారం ఎవరు సందేశట్లా? ఎందువల్ల మీ కూడా పాపానికి అది ఏమన్నా ఎందుకు చేసుకోవాలి? మీరు వచ్చి ఏమన్నా ముందు కొట్టారా? అలా పంపు కొట్టిపోతే దీనికి ఉపయోగం ఉందా? సర్టికాలో చూడు, గురి చూడుకో, నీకు అర్థమైపోద్ది. నువ్వు మా కాడ వచ్చుకుంటే నీకు అర్థమైపోద్ది. మీరు దయచేసి ప్రభుత్వం మమ్మల్ని కంటిన్యూ చేసుకోండి. లేకపోతే మేము మాత్రం డబ్బులు పొలాలు అమ్ముకొని బతికించుకోవాలండి మేము. అది కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టనున్నామని గత ఏడాది ఆగస్టు 15న ఎర్రకోట నుండి ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని పైలట్ దశలో 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయనున్నారు. मंत्री परिषद के मेरे साथी स्वास्थ्य मंत्री मनसुख मांडविया जी, मंत्रिमंडल के मेरे अन्य सभी सहयोगी, वरिष्ठ अधिकारीगण, देश भर से जुड़े सरकारी और प्राइवेट अस्पतालों के चिकित्सक, हेल्थ मैनेजमेंट से जुड़े लोग, कार्यक्रम में उपस्थित अन्य सभी महानुभाव और मेरे प्यारे भाई और बहनों, 21वीं सदी में आगे बढ़ते हुए भारत के लिए आज का दिन बहुत महत्वपूर्ण है। बीते 7 वर्षों में देश की स्वास्थ्य सुविधाओं को मजबूत करने का जो अभियान चल रहा है वो आज से एक नए चरण में प्रवेश कर रहा है और ये सामान्य चरण नहीं है, ये असामान्य चरण है। आज एक ऐसे मिशन की शुरुआत हो रही है जिसमें भारत की स्वास्थ्य सुविधाओं में क्रांतिकारी परिवर्तन लाने की बहुत बड़ी ताकत है। साथियों,
3 साल पहले पंडित दीनदयाल उपाध्याय जी की जन्म जयंती के अवसर पर पंडित जी को समर्पित आयुष्मान भारत योजना पूरे देश में लागू हुई थी। मुझे खुशी है कि आज से आयुष्मान भारत डिजिटल मिशन भी पूरे देश में शुरू किया जा रहा है। ये मिशन देश के गरीब और मध्यम वर्ग के इलाज में होने वाली जो दिक्कतें हैं, उन दिक्कतों को दूर करने में बहुत बड़ी भूमिका निभाएगा। टेक्नोलॉजी के माध्यम से मरीजों को पूरे देश के हजारों अस्पतालों से कनेक्ट करने का जो काम आयुष्मान भारत ने किया है, आज उसे भी विस्तार मिल रहा है, एक मजबूत टेक्नोलॉजी प्लेटफॉर्म मिल रहा है। साथियों, आज भारत में जिस तरह टेक्नोलॉजी को गुड गवर्नेंस के लिए, गवर्नेंस सुधारने का एक आधार बनाया जा रहा है, वो अपने आप में जन सामान्य को एम्पावर कर रहा है। यह अभूतपूर्व है। डिजिटल इंडिया अभियान ने भारत के सामान्य मानवी को डिजिटल टेक्नोलॉजी से कनेक्ट करके देश की ताकत अनेक गुना बढ़ा दी है। EV Bulletin updates, keep watching Karun Media News.